Hey guys, welcome back to our channel Chindojo Official. సారీ అప్పుడు అలవాట్లో ఈరోజు మా వీడియో ఏంటి అని చెప్పేసి వచ్చేస్తుంది. చాలా డేస్ అయిపోయింది. ఎందుకు అంటే చాలా మంది కూడా కామెంట్ సెక్షన్ అడిగారు కదా, మీరు ఎందుకు యూట్యూబ్ ఆపేశారు, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు అని చెప్పేసి. మేము యూట్యూబ్ అయితే ఆపేలేదు. ఇద్దరికి కొంచెం వర్క్స్లో బిజీ అయిపోయి ఇన్ని రోజులు మేము చేయలేకపోయాము. కానీ ఇప్పటి నుండి మేము కంటిన్యూ చేస్తాము. అండ్ ఈరోజు మా వీడియో ఏంటి అంటే మేము ఒక ప్రాంక్ ప్లాన్ చేసాం. ఎవరి మీద తెలియదు, ఏం ప్రాంక్ కూడా తెలియదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మేము చింటూ వాళ్ళ ఇంటికి వెళ్తాం, మీకు చింటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా చూపిస్తాము. కొంతమందిని చూపిస్తాం, కనపడిన అందరూ కనపడరు మా ఇంట్లో, అందుకే కనపడిన వాళ్ళందరి వరకు చూపిస్తాం. అంటే చింటూ వాళ్ళ ఫ్యామిలీని అయితే పక్కాగా చూపిస్తాము. ఫుల్ ఫ్యామిలీ ఫోటో చూపించింది. ఫ్యామిలీ ఫోటో చూపించినా ఏం చూపించినా సరే. ప్రాంక్ కూడా ఇంకా ఏమనుకోలేదు గాయ్స్, అక్కడికి వెళ్ళి చూద్దాం. ప్రాంక్ ప్లాన్ అయితే ఉంది, కానీ ఎవరి మీద అనేది ఇంకా మేము అమలు చేయలేదు. మీరే చూడండి మేము ఎవరి మీద ప్లాన్ చేస్తాము. ఓకేనా, బాయ్ బాయ్. గైస్ మేమైతే ఇంటికి వచ్చేసాము. మ్యాగ్నా ఒక్కతే ఉంది, వీళ్ళేమో మా ఎదురింటి పిల్లలు. మేము అంటే వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు, కాకపోతే నాకు తెలియదు అంతగా. మా మామయ్య గారు కానీ ఎవరు లేరు. మేమేం ప్రాంక్ ప్లాన్ చేసామంటే టీవీ డిస్ప్లే పగిలిపోయిందని చెప్పేసి మా మామయ్య మీద ప్రాంక్ ప్లాన్ చేసాము. పెద్ద ప్లానింగే ఇంట్లోనేగా. చిండి చూడండి తలమో వేసుకుని కూర్చున్నాడు. మ్యాగ్నదలు అంత నటిచ్చేస్తుంది. ఇంక వీళ్ళిద్దరు నవ్వకుండా కాపాడితే మా ఫ్రాంక్ ఫస్ట్ టైం ఎలా సక్సెస్ అయిద్దో చూద్దాం గైస్. మా మామయ్య రాగానే ఏం జరిగిద్దో. మా మామయ్య ఫస్ట్ రియాక్షన్ అది ఇప్పటిదాకా నాకు తెలీదు, ఆయన కోపం ఎలా ఉండిద్దో. ఇప్పుడు చూద్దురు. బాయ్. ఏమన్నా తింటావా? ఓ యాగ పడుతున్నా అన్నిటికి నువ్వు కానీ నాకెందుకు నువ్వు వెళ్ళాక పండు చేతికి కొట్టుకున్నారు. పండు ఫోను చైతన్య తీసుకున్నాడు అని చెప్పేసి చైతు ఫోన్ తీసుకొని పండు విసిరేసాడు. మేము ఎంత ఆపుతున్నా ఆగలేదు తెలుసా ఇద్దరు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎక్కడో పండు లేదు కట్టినట్లు ఎవరు ఈ నా కొడుకేడి ఇంట్లో ఏంట్రా సిద్ధి కూడా ఆడుకున్నారు. మీ ప్రతాప్ స్థానం ఏం చూపించారు మీరు? మీ ప్రతాప్ స్థానం ఏం చూపించారా? టీవీ పాల్గొట్టింది ఎవరు? టీవీ పాల్గొట్టింది ఎవరు? చేతు ఫోన్ ఇసిరాడా? ఎందుకు వచ్చి గొడవ? మీకు అంత ఫోన్లో ఇసురు దాకా ఎందుకు వచ్చారు? నువ్వు రాను అసలుకి మీరొచ్చి చూసుకోవాలి కదా. మా వచ్చి కూర్చోని వేపులో కూర్చున్నారు, మీరు రారు. ఎక్కువ చేస్తున్నారు వీడు చేయని. ఇలా ఏ పైకి నువ్వు అడగడుచుకున్నావు పైకి తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? కేరళలో ఉన్నా పైకి వస్తానని చెప్పండి. కేరళ నుంచి పైకి ఇప్పుడు వస్తావు నువ్వు? నాకు అర్థం కాలేదు సార్. ఎందుకైంది గొడవ ఇంట్లో నీకు తమ్ముడికి? ఎదుల కోసం ఇటు పండు వచ్చేది. అవును మీరు
అది కాదు, నెలకు 9,000 తెచ్చి పెద్ద మాట్లాడుతున్నాడు, 9,000 అంటాడు, 5-6,000 చేతిలో పెడతా ఇదని చెప్పి డైలాగ్ వేసాడు. దానికి ఇద్దరు పాపమ్మ చెత్తను అరుచుకున్నాం, కొట్టుకులో దోసుకొని ఇంకా ఆయన మీద ఫోన్ చేసేసరికి అది తగిలేసింది వెళ్ళి. మీకేంటంటే అన్ని అరిచి పెట్టేటప్పటికల్లా ఒకటి బలిసి కొట్టుకుంటారు మీరు, అంతే, ఏం లేదు అంత మించి. దీన్ని ఎవరు కట్టిస్తే ముందు కట్టించాను. 10 నిమిషాలు పైకి రావాలి మీరు చెప్తున్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదా. ఏ ఫోన్ చేసి ముందు బలిసి మళ్ళీ వేస్తాడు. ఏం చేద్దాం బిల్లు నా చేదు డాడీ కొట్టింది. ఆయన ఫోన్ చేసి ఆయన అడుగుతా, నాకు తెలీదు. ఎవరు చేశారు కదా, మీరు కొట్టుకున్న అవసరం వచ్చినప్పుడు నాకు ఉందా చెప్పండి. ఎవరు కొట్టుకున్నారు? ఆయన ఇచ్చినాడు ఫోన్, అది వెళ్ళి దానికి తగిలింది. ఎవరికి సామాన్లు చెప్తుంది. నీ వల్ల ఆల్రెడీ 45,000 రూపాయలు చూసి వీడియో పోయింది. నేను దాని గురించి ఫీల్ అవ్వాలా? ఎలా టీవీ వాళ్ళు కొట్టేస్తే ఎవరు చేస్తుంది కానీ ఏం కాదు డాడీ. అరుస్తున్నాడు భయ్యాడు, ఎదురు మాట్లాడుతున్నారు. చేదు నువ్వు ఆయన ఫోన్ చేయి, నేను ఆయన ఫోన్ చేయి. చేదాన్ని ఫోన్ చేయ లోపల బలిసి కొట్టుకున్నాడు వాడికి అనుకున్న పిల్లల్ని. అంత కూడా అసలు మీ శత్రువులు ఏంటి అసలు? మీరు ఎందుకు కొట్టుకున్నా అసలు అర్థం కాదు, విషయం అర్థం కాదు. ఎటు బాబా మడుతులు మామూలు ఉండుసావా అరం కొట్టుకోవడం మీ అసలు నాకు ఎందుకులే. అది ఇష్టం ఉంటాడు, వెళ్ళిపోండి ఇంట్లో నుంచి. నేను నీకు ఆయన ఇసుకున్నాడు చెప్తాను. నాకు మంటరాని పని చూడక చేదు. హలో రావాలండి. ఇంట్లో తల్లిపని లేకపోతే తుద్దుకోవాలా? నీకు ఫోన్ మీరు లేదంట్రా వాళ్ళు కొట్టుకున్నారు. కొడుకులో పని ఫోన్ చేయాలిగా మరి. నేను చేశాను, నువ్వు చెప్పలేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. వస్తు నాశనం అయిపోతే వాళ్ళది ఏం అవ్వదు, నేనే నాశనం అయిపోయేది. వీళ్ళదేముంది? చెప్పు. ఆయనే కదా రచ్చగొట్టింది. చేయండి, అలాగే చేయండి, ఎంత చేస్తారు చేయండి. అలాగే ఇల్లు మొత్తం నాశనం చేస్తే ఎవరికి ఏ బాగా నేను వదిలేస్తాను మొత్తం. అమ్మ తీసేయండి మొత్తం, ఉడబిగేసేయండి, వడ చేసి కూర్చోండి. అప్పులు సప్పులు తీసుకొచ్చి నేను అన్ని అరిచి పెడుతుంటే ఒక్కొక్కడు ఇంట్లో రెచ్చిపోతున్నారు. ఏనా తగ్గలా అయినా తగ్గలా, ఎవరికెవరు తగ్గలా. అదే ఎవరికారు దగ్గర ఎందుకంటే ఊరుకుంది కదా ఆ సొమ్ము, నేనే గచ్చుకొని పెట్టేది. ఆడే ఇసిరింది ఫోన్. పోలీసులు కూడా ఏంటి అసలుకి? ఆయన ఇసిరింది. అదే సరే ఉండు, ఆయనే చుట్టాడు రావాలి కాడు కూడా. ఫ్యాన్ చెప్తున్నారు. ఏసీ ఫ్యాన్ కట్టే అంటే ఏసీ కూడా రావట్లేదు. స్పీకర్ పనిచేయదు. ఎంతసేపు పోనీ 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 వాడే మారుతాడు. కనీసం వాడు కష్టపడుతున్నాడు కదా, వాడే మాట అంటే ఏం పోయింది? నీకు ప్రతిదాన్ని గుచ్చుకోవడం, నువ్వు ఏతుగా మాట్లాడుతావండి. ఉత్తిగా ఎందుకంటారు? అదే నాకు ఉల్లిపాయ తీసుకొస్తున్నాడే పోనీ, అమ్మ మొత్తం పగిలిపోవాలి. పగిలిపోతే కానీ మీకు బతుకులు అప్పుడు కనపడవు. కానీ ఇళ్ళమ్మడి వెళ్ళిపోయి ఇడుపులమ్మ నుంచుంటే అల్లీలు తిడుతూ ఉంటారు కదా. వెళ్ళండి, టీవీ కట్టేస్తే వెళ్ళండి, పక్కకి కూర్చోండి అంటే ఆ మాట ఏంటంటే కూడా మీకు కలవడదని సమ్మ కూడా అప్పుడు అదే వస్తు చేసుకున్నామని. హలో, నేను ఆ సంకలి సంకల నేను కట్టడం ఏంటి, మీరు రకం చేయటం ఏంటి? ఎక్కడ అదేంటి తొందరరా ఇంటికి.
ఏం చేసా ఏ లెక్క? ఈయన ఒక్కడే కాదు వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు. దేనికి మీకు పెద్ద కొట్టుకోటాలు? ఈయన ఫోన్ ఆయన తీసుకున్నాడు అత్త. ఆయన తీసుకున్నాడని చెప్పి ఆయన ఫోన్ తీసుకుని నేను ఇసిరాడు. ఏనాడికి పోయాడు? ఆయన కిందకి వెళ్ళి మా కిందకి వెళ్ళాడు. అదే ఆ స్వీట్లు అమ్మంటే మేము వెళ్ళాడు. అప్పటికి ఫుల్ వర్షం పడుతుంది కానీ మా కింద ఆగాడు. ఈడేడు మరి పగల కొట్టినోడు వెళ్ళిపోయాడు. ఇద్దరు వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన ఒక్కడేం కాదమ్మా, ఇద్దరు. ఈయన రెచ్చగొట్టాడమ్మా. ఆయన ఫోన్ తీసుకున్నాడు ఇసిరేసాడు టీవీ. నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోతారండి కొంతమంది. నీకు అంత కోపం ఈయన కాదు ఆయన. సంతోషం తీసేయండి, తీసి బయట పెట్టేసి నన్ను తీసి. ఇప్పుడు అది చెప్పానంటే 15,000 లాగా అయిందంట. ఇప్పుడే మాట్లాడాడు. ఎవరిదేం పోయిందమ్మా, ఆయన తీసుకొచ్చి 9,000 ఎందుకో 8,000 రూపాయలకి పెద్ద అసలు ఎడిచి కటింగ్ కూడా అంత మాత్రమే. ఎన్నిసార్లు చెప్పలే మీకు? మనుషులు వచ్చేలాగా ఎందుకు అంత చిరాకు తెప్పిస్తున్నారో అర్థం కావట్లా. కష్టపడుకుంటూ వచ్చి కూడా మేము మేమే ఆగామత్త. ఓకే తీసి బయటేసాడు నన్ను తీసి. ఎలాంటి ఎప్పుడు జిల్లా కూర్చోండి వెళ్ళి. ఈ బతుకులు మాత్రం ఎవడ వల్ల కాదు కూడా, ఇక నేను కాబట్టి పోరాడుతున్నాను. కానీ చేతికి ఫోన్ చేయండి. అరగంట నుండి వస్తున్నా అని చెప్తున్నాడు అత్త. రావట్లేదు. అందుకని వచ్చా సమాధానం అని చెప్పాలి. ఏంటో ఈ పిల్లలు వయసులకు తగ్గట్టు ప్రవర్తించట్లా. ఆయనకి ఇష్టం వచ్చిందే పెట్టాలి. అయ్యా నువ్వు ఎన్నిసార్లు పొద్దుకు నువ్వు కూర్చుంటావు కదయ్యా. ఎవరు కూర్చున్నారు? నువ్వు చూసావా? కూర్చున్నది నువ్వు తప్పని ఇంకెవరు ఇవ్వాలంటే ఇప్పుడంటే కాలేజీ కాదు. ఎలా కొంపలు అమ్మటాయి అలవాటేగా. కొంపలు అమ్మటాలు కొంపలు అమ్మట తిరుగుకుంటా చెయ్యండి. ఎన్నిసార్లు చెప్పాలి? బుద్ధి జ్ఞానం ఏమాత్రం లేదు. అన్న కడుపుకు అన్నం తిన్నారు, పేడ తింటున్నారు. ఫోన్ పే చేశారు లాగుండే, ఇప్పుడే ఇచ్చాడు. ఫోన్ ఇప్పుడే ఫోన్ పే కొట్టాడు. ఏం కూర్చుంటాం? కొంపకొత్త మనశాంతి ఉండదు. చేస్తాను. నేను ఇంకా ఆయనకి బాగాలేదంటే నేను గవగా అడుగొచ్చా. చింటూకు బాగాలేదని ఫోన్ చేసావుగా. ఏమోనమ్మా ఏం చెప్తాం అసలు. ఈ వయసులో అన్ని వస్తువుల మీద చూపించేంత కెపాసిటీ పెరిగింది వీళ్ళకి. ఆయన చేసిందల్లా ప్రతిదీ కరెక్ట్ ఏంటి. అందుకే నువ్వు ఫోన్ విసిరితేంగి, అందుకే టీవీ బాగా కొట్టి ఎవడ కొంపలకి వెళ్ళి కూర్చోమంట మమ్మల్ని చెప్పు. ఫోన్ అది కూడా నీ ఫోన్ బాగాలేదా మరి? నీ ఫోన్ బాగాలేదు. అదే రావాలిగా. ఒక్కడేం కాదులే అత్త, ఇద్దరు కదా. పోరంబోకులు వేషాలు పోరంబోకులు ఏమిద్దరు అమ్మ. కోపం కూసేపు కూర్చుంటే అయిపోద్ది. మేము ఇద్దరినే ఆపాము. బయట ఓ పక్కన వాన పడుతుంది, చేతనే దడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంత నీట్ సందు ఆయనకి ఫోన్ చేయి. అత్తకు పెద్దమ్మకి మాట్లాడితే. నీ ఫోన్ అసలు వినపడుతుంది. స్కూల్లో మెట్లో పడింది ఫోన్. ఎక్కడున్నారా నువ్వు? నువ్వు టీవీ బాగా లెంగెళ్ళి రోడ్ల మీద తిరుగుతున్నావా ఏంటి? ఎప్పటికి? ఇప్పటికి అరగంట నుంచి చదువుతున్నావంట. వాళ్ళకి రండి మీ ఇద్దరు పగిలిపోద్ది. ఉంటారా దెంగేస్తారు ఇంట్లో నుంచి. నా ప్రాణానికి పడ్డారంట బాబు మీరు అందరూ కలిసి.
వచ్చిందండి వయ్యారి. మాట అంటే కాచేదన్న ఇద్దరు కలిపి అలా పగల తాగడం ఏంటి? ఆయన ఇస్తారండి ఆయన నీ వయసు ఎంతరా? వెళ్ళి ఇద్దరు రిపేర్ చేయించడానికి 15,000 అవుతుంట. రాత్రి ఒక్క మాట అన్నందుకు నువ్వు అంత రోషపడ్డా. మరి ఇప్పుడు మేము మనం ఏం చేయాలి? మేము ఏంటమ్మా దేనికి అంత కోపం? ఎందుకందుకు కొట్టుకున్నారు? ఎప్పుడు లేంది ఆయన వస్తారు కానీ ఊరుగా కేకలు పడితే కూర్చుంటాం. ఎందుకు ఎందుకు వచ్చింది అంత కోపం నీకు? ఓకే తీసుకొచ్చింది నెలకు 6,000 జీతం అదేం చెప్పి పెద్ద రచ్చదబ్బుతున్నాడు నన్ను. దానికి అంత బిల్డప్ ఇచ్చావా నువ్వు ఇప్పుడు? ఆయన మీదకి వచ్చాడు సీరియస్ గా. వెనకెళ్ళా ఉన్నా ఇంక ఫోన్ తీసేసాడు. కొట్టుకోవడం ఏంట్రా? ఆయనే ఆయన ఆయన ఆయనకు పేరుంది, ఊరుంది. పొద్దు పొద్దు చూడండి నేనేం చేయలా. అసలు అమ్మో ఎంత భయం లేని అవారా భయం లేని భక్తులు. నువ్వెందుగా ఇప్పుడు నేను లేపు జంగుతా కూర్చి నెత్తి బగిలి ఇద్దరికి. ఎగస్ట్రాలు ఎంగుతున్నారేంటి? నమ్మకండి నీకు ఆడతావా కాడతావా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అరే మరి ఆ పిల్లలు కొట్టేటప్పుడు అని చెప్పాలి కదరా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? వేరుగా మాట్లాడుకున్నారు. నేను నిజమే అనుకున్నా. పూర్తిగా బాగా చెట్టు పక్కన ఏంటి అవలేదే నాకు తెలీదా? అంతే పలుకుంటూ కలిసి మాట పోయించలేదా? అది అది డిస్ప్లే తీసి అసలు ర్యాంక్ డాడీ మీద చేద్దాం అనుకున్నా. నువ్వు అయిపోయావు. ఆగుడు ఇంకా డాడీ కాదు, మీ ఇద్దరు అయ్యారు. ఫైనల్ గా మీరు మరి నేను దానికి తెలుసు ప్రాంక్ అని, మీ ఇద్దరికి తెలియదు. అంతే అది వీడియో. ఫోన్ చేసి కంగారు పెట్టాలి చేసింది రాశికి. ఎన్నిసార్లు ఫోన్ చేశారు అది వస్తుగా. ఏమైంది నీకు? ప్రాంక్ మమ్మల్ని పల్లి చేస్తున్నారు నిజంగా. చెప్పేసాం ఇంకా అప్పటికి ఇంకా కొట్టేసాం చెప్పేసింది ప్రాంక్. అసలు నేనే ఆపుకోలేకపోయా.
నిజంగా కొట్టాడేమో, నేను వెళ్ళిపోతాను లోపల వెళ్ళిపోతున్నా లోపల నిదానం బాత్రూంలో వెళ్ళిపోతున్నా నేను. ఏమైంది నీకే తెలియదు. జాము కానీ నేను అలాగే అనుకోలే, నేను serious అయింది. మీరు నవ్వుతున్నారు కదా, అటు తిరిగి ఇటు తిరిగి. భలే పెట్టేసింది ఏమో అడ్డం పెట్టుకొని నవ్వుతున్నారు. ఇప్పుడు అసలు ప్రాంక్ ఏంటంటే ఈయన మీద ఇదే ఈయన అను ఆయన కొట్టుకొని పగలగొట్టారని డాడీ మీద చేద్దాం అనుకున్నాం. డాడీకి రంగాలు తెలిసిపోయింది. డాడీ రంగాలు తెలిసిపోతే డాడీని ఏం చేసాం, వాళ్ళిద్దరికి తెలియదు, నీకు తెలియనట్టు ఉండు డాడీ, వాళ్ళిద్దరి మీద సీరియస్ అయిపోయి నిజంగానే అన్న. సరే సార్ డబుల్ యాక్షన్. సీరియస్ అయిపోయాడు, వీళ్ళిద్దరే ఓడిపోయాడు. వీళ్ళు పాపం అలాగే జీవించేశారు, నిజంగా ప్రాంక్ అనుకుని అలాగే జీవించేశారు. ఎందుకు వచ్చిందో తెలియదు, వచ్చింది జుట్టు పట్టుకుంది. ఇక పట్టుకొని నేను ఎదురు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ ఆఫీషియల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.